నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎస్సీ కేటగరైజేషన్ గత 40-50 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యకు పరిష్కార మార్గం కనుగొనే దిశలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని సుప్రీంకోర్టులో స్పష్టంగా విన్నవించిన తర్వాత ఈరోజు ఎస్సీ కేటగరైజేషన్ కు మార్గం సుగమమైంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి బీసీ సామాజిక వర్గాల నుంచి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని నిర్ణయించడం, అటువంటి కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారిని ఏ రకంగా చిన్న జాతి అని, తక్కువ కులమని, కులం పేరుతో దూషించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీదని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బీసీల పట్ల మొసలి కన్నీరు కార్చడమే తప్ప చిత్తశుద్దితో వెనుకబడిన వర్గాలకు అభ్యున్నతి కోసం ఏనాడు కూడా పని చేయలేదనే విషయం అందరికీ తెలుసు. 6 సెప్టెంబర్ 1990 రోజు పార్లమెంటులో రాజీవ్ గాంధీ గారు మాట్లాడుతూ దేశంలో బీసీల కంటే ముస్లింలే వెనుకబడి ఉన్నారు, ముందు సామాజికంగా ఆర్థికంగా వాళ్లకు చేయూతను అందించాలని చెప్పి బీసీలను పక్కన పెట్టి ముస్లింలను ఎత్తుకున్న విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాను. అంతే తప్ప బీసీలకు న్యాయం జరగాలనేటువంటి విషయంలో గాని, కుల గణన విషయంలో గాని ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా మనవేస్తున్నాం. 2010లో ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు కుల గణన విషయంలో మేము మంత్రులతో సబ్ కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఏ రోజు కూడా మరి నిర్ణయం అమలు చేయలేదు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ తరఫున పార్లమెంటులో ప్రతిపక్ష నాయకురాలైనటువంటి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు ఆగస్టు 6 నాడు 2010 నాడు ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఉత్తరం రాస్తూ లోక్సభలో మేము ఆల్రెడీ కుల గణన విషయంలో అనుకూలంగా ఉన్నాము కాబట్టి మరొకసారి మేము మా స్టాండును క్లియర్ చేస్తూ సెన్సెస్ లో 2011లో జరిగినటువంటి సెన్సెస్ లో కుల గణన చేపట్టాలని సుష్మా స్వరాజ్ గారు అదే రోజు ఉత్తరం రాశారు. కానీ మేము పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మా యొక్క కులగణన విషయంలో డిమాండ్ చేసి జనాభా సేకరణలో ఇది పొందుపరచాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసినప్పటికీ, ఉత్తరం రాసినప్పటికీ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని పక్కన పెట్టి 2011లో జనాభా సేకరణ జనగణన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా బీజేపీ మొదటి నుంచి కూడా మేము కులగణనకు అనుకూలంగా ఉన్నాము. ఇది రాజకీయ అస్త్రంగా కాకుండా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేయకుండా సామాజికంగా అన్ని వర్గాల ప్రజలు కూడా వారికి ఉపయోగపడాలనేటువంటి దృక్పథంతో భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. దేశంలో కుల గణన జరిగితే సామాజిక ఆర్థిక పరమైనటువంటి లబ్ధి వెనుకబడిన వర్గాలకు మరి చేకూర్చడంలో ఈ యొక్క డాటా ఉపయోగపడుతుంది. రిజర్వేషన్స్ కానీ లేక సంక్షేమ కార్యక్రమాలు కానీ సమర్థవంతంగా అమలు చేయడానికి కూడా ఈ యొక్క డాటా ఉపయోగపడుతుంది అనేటువంటిది భారతీయ జనతా పార్టీ నిన్న కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయంలో మా పార్టీ యొక్క స్పష్టమైనటువంటి వైఖరి.